యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ జాతీయ రహదారిపై మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పాలవాయి స్రవంతి ఎన్ఎస్సీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చౌటప్పల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. 2019 సాధారణ ఎన్నికల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదని స్రవంతి మండిపడ్డారు. దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్న చౌటప్పల్లో ఇప్పటివరకు డిగ్రీ కాలేజీ లేకపోవడం బాధాకరమన్నారు. డిగ్రీ కాలేజీ లేకపోవడంతో విద్యార్థులు హైదరాబాద్కి వెళ్లి ప్రైవేట్ కళాశాలలో ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ఇది గమనించి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని అతి తొందరలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు పాల్వాయి స్రవంతి. ఇచ్చిన గవర్నమెంట్ డిగ్రీ కళాశాలని వెంటనే చౌటుప్పల్లో స్థాపన చేయాలని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చౌటుప్పల్ లాంటి ఒక పెద్ద మున్సిపాలిటీలో, పెద్ద మండలంలో, హైవే మీద ఉన్న మండలంలో డిగ్రీ కాలేజ్కి నోచుకోలేదంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎత్తి చూపిస్తుంది. ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ వెంటనే స్థాపన చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే డిగ్రీ కాలేజ్ని ఇక్కడ స్థాపించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంతోమంది నా యువ సోదరీమణులు కానివ్వండి, నా సోదరులు కానివ్వండి, అందరూ చాలామంది పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పట్టణాలకు పోయి హాస్టళ్లలో ఉండి చదువుకునే భారాన్ని వాళ్ళు మొయ్యలేరు. కాబట్టి చాలామంది చదువులు ఆపేసే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ చదువుకొని ఉన్నత విద్యలో అభ్యసించి ఇంకెన్నో ఉన్నత పదవులకు పోవాల్సిన నా సోదర సోదరీమణుల తరఫున ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టినాము. అతి తొందరలో ఒకవేళ ఈ డిమాండ్ మీద స్పందించకపోతే సోదరుడు కైలాష్ గారు చెప్పినట్టు హైవే దిగ్బంధం కానివ్వండి, ఆమరణ నిరాహార దీక్షకు కూడా మా సోదర సోదరీమణుల తరఫున